Very good morning, my dear students. Welcome to our career groups. This is our admin Gauri Shankar sir. Present ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ నాలెడ్జ్ అవసరం అనే దృష్టితో మనం ఒక కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది మన గ్రూప్స్లో. అండ్ దానికి సంబంధించి డైలీ పర్ డే ఒక వీడియో కింద చేస్తూ పెడుతున్నాం. అండ్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆ మూడు కూడా ఇప్పుడు అన్నీ కలిపి వన్ కింద మారే. అంటే ఆ మూడు బ్యాంకుల్లో ఏ బ్యాంక్ అయినా మీరు ఒకటే యూనియన్ బ్యాంక్ లాగే ట్రీట్ చేస్తాం. అంటే మీ దగ్గర ఆ మూడు బ్యాంకులకు సంబంధించి ఏ చెక్ ఉన్న, ఏ విత్డ్రావల్ ఫామ్ ఏదైనా సరే దాన్ని నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ లాగే ట్రీట్ చేస్తాం. అయితే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం ఎలా అనేది ఈరోజు కాన్సెప్ట్లో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ మనం డైలీ చెప్తూ ఉన్నాం, మీకు ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా, బ్యాంకింగ్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో పెట్టవచ్చు, లేదా నాకు మెసేజ్ పెట్టవచ్చు. నేను దానికి సంబంధించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నేను చెప్పాం సేమ్ స్టేట్ బ్యాంక్ కస్టమర్ అయితే ఎలా చేయాలో చెప్పాం. ఈరోజు యూనియన్ బ్యాంక్ కానీ, ఆంధ్రా బ్యాంక్ కానీ, మీరు కార్పొరేషన్ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ యొక్క కస్టమర్ అయితే ఏం చేయాలి ప్రజెంట్ అని చెప్పేసి, అంటే సింపుల్గా చెప్పాలంటే యూనియన్ బ్యాంక్ నుండి వేరే బ్యాంక్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేదాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పుడు సాధారణంగా యూనియన్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ సిస్టమ్ని మనం ఎన్ఈఎఫ్టీ అని పిలుస్తాం అనేదాన్ని నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ ఎన్ఈఎఫ్టీ ఫామ్ ఫిల్ చేయడానికి ముందు, ఎన్ఈఎఫ్టీ అంటే అర్థం ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్. అంటే ఈ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి, ఈ బ్యాంక్లో ఉన్న డబ్బులు విత్డ్రాల్ చేసి కట్ చేసి వేరే బ్యాంక్కి జమ చేయాలి, అది మీనింగ్. కాబట్టి కట్ చేయడానికి మన దగ్గర ఒక విత్డ్రాల్ ఫామ్ అనేది ఉండాలి, లేదా చెక్ బుక్ ఉండాలి. అంటే క్రెడిట్ చేయడానికి ఒక ఫామ్ కావాలి, దాన్ని మనం నిన్న చెప్పాం ఒక ఫామ్ కావాలని. ఆ ఫామ్ని మనం ఏమని పిలుస్తామంటే ఎన్ఈఎఫ్టీ లేదా ఆర్టీజీఎస్ ఫామ్ అని పిలుస్తాం. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఎన్ఈఎఫ్టీ లేదా ఆర్టీజీఎస్ ఫార్మ్ అని పిలుస్తాం. ఈ ఫారం మన దగ్గర ఉండాలి. కాబట్టి ఒక చెక్ ఫిల్ చేసి, లేదా ఒక విత్డ్రాల్ ఫామ్ ఫిల్ చేసి, ఒక ఆర్టీజీఎస్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే చెక్ ఇప్పుడు ఫిల్ చేయాలి. మీకు అకౌంట్లో 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి అకౌంట్కి. అండ్ చెక్ బుక్ కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయరు, 100% చేయొచ్చు ఈజీగా. అదే లేదనుకోండి, ఓ 50,000 లోపు మన దగ్గర చెక్ బుక్ అది లేదు, మనం తక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఒక విత్డ్రావల్ ఫామ్ యూజ్ చేసి అండ్ ఒక ఆర్టీజీఎస్ ఫార్మ్ ఇచ్చినట్లయితే మీకు ఆ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. ఓకే, 50,000 కన్నా తక్కువ అయితే, అంటే ఏంటి 10,000, 20,000, అలా 1,000, 2,000 ఇలాంటి వాటికి ఒక విత్డ్రావల్ ఫామ్ రాసి అండ్ ఒక ఎన్ఈఎఫ్టీ ఫారం రాసినట్లయితే అక్కడ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. సో ఒక అంతవరకు తెలిసి మీరు నేను రాశారు. అది చెక్ ఉందనుకోండి, ఇప్పుడు చెక్ గురించి చూద్దాం. మీ దగ్గర చెక్ బుక్ అవైలబుల్గా ఉంది, మీరే వేరే ఒకరికి ఇక్కడ రాసినట్టుగా 1,000 రూపీస్ వెయ్యాలి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ సెల్ఫ్ అని రాస్తే పే సెల్ఫ్ అంటే ఏంటి, నాకు నేనుగా వచ్చాను కాబట్టి డబ్బులు ఇవ్వండి అని అర్థం. సెల్ఫ్ అంటే క్యాష్ పే చేయమని అర్థం. అదే దీన్ని ఇప్పుడు ఆర్టీజీఎస్గా వాడాలంటే ఇక్కడ ఏం రాయాలి అనేది ఈ వీడియో యొక్క ఇంపార్టెంట్ పాయింట్. ఇదే మీరు ఈ చెక్ ఉపయోగించి దీన్ని ఆర్టీజీఎస్ చేయాలంటే, అంటే సేమ్ చెక్ని వేరే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ పే ప్లేస్లో ఏం రాయాలి అంటే పే ప్లేస్లో యువర్ సెల్ఫ్ అని రాయాలి. ఇంపార్టెంట్ పాయింట్, యువర్ సెల్ఫ్ అని రాయాలి. యువర్ సెల్ఫ్ అని రాస్తా అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ అని అర్థం. అంటే చెక్ అమౌంట్ని నాకు క్యాష్ ఇవ్వద్దు, వేరే ఒక అకౌంట్లో జమ చేయండి అని అర్థం. ఇలా రాయాలి. ఓకే, అండ్ ఇది ఏమైనా మిస్ప్లేస్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుందని డౌట్ ఉంటే మీరు ఇక్కడ గీత గీసేస్తే 100% ఈ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ గీత గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాం, దీన్ని క్రాసింగ్ అని పిలుస్తాం, ఇది ట్రాన్స్ఫర్కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం రాయాలనేది చాలామందికి డౌట్, అందుకే యువర్ సెల్ఫ్ అని రాయాలి. యువర్ సెల్ఫ్ అని రాస్తే ఖచ్చితంగా ఇది ఆర్టీజీఎస్ మాత్రం అవుతుంది, ఇంకేం చేయడానికి అవకాశం లేదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ చెక్ ఫిల్ చేసేసాం. చూడండి, చెక్ ఫిల్లింగ్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇది ఇంకా దీనిలో డౌట్ ఇంకేం లేదు, సైన్ చేసి ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు ఆర్టీజీఎస్ ఫామ్ ఎలా ఫిల్ చేద్దాం చూద్దాం. ఆర్టీజీఎస్ ఫామ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఈ పై పార్ట్, కింద పార్ట్. పై పార్ట్ ఎక్కడి నుంచి కట్ చేయాలి, ఎవరికి వెయ్యాలి అనేది స్టార్టింగ్ బేసిక్గా తెలుసు. డేట్ రాయాలి, 2 కలర్స్ పెన్స్ యూజ్ చేస్తాను కొంచెం నీట్గా అర్థం అవడం కోసం. డేట్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ రాద్దాం.
3/12/2020. నెక్స్ట్ మన బ్రాంచ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ బ్రాంచ్ నుంచి వేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ మన పేరు రాస్తాం. నా పేరు గౌరీ శంకర్. నా అకౌంట్ నెంబరు, మన అకౌంట్ నెంబర్ రాయాలి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ వేస్తుంది కాబట్టి మన యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 287310201043. నా అకౌంట్ నెంబర్ రాస్తాను. అండ్ ఇక్కడ 50,000 కన్నా ఎక్కువైతే మన పాన్ కార్డ్ నెంబర్ రాయాలి. ఓకే, BNAPS2367Z ఇలా మన పాన్ కార్డ్ నెంబర్ రాస్తాను. నా డీటెయిల్స్ అయిపోయాయి. ఇంకా అంతే, మన పేరు, మన అకౌంట్ నెంబర్ రాస్తాం. పాన్ కార్డ్ నెంబర్ ఎక్కువైతే 50,000 అయితే మన పాన్ కార్డ్ నెంబర్ రాస్తాం. దట్స్ ఆల్. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ ఎక్కడ నుంచి చూస్తాయి? ఐ రిక్వెస్ట్ యూ టు రిమిట్ ఫండ్స్ త్రూ NEFT కావాలా, RTGS కావాలా? ఏం కావాలి? నేను చెప్పాను RTGS అంటే 2 లక్షల కంటే తక్కువ కాబట్టి NEFT కావాలి అంటే ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా చూసినట్లయితే మీకు నీట్గా కనబడడం కోసం కొంచెం దగ్గర పెడుతున్నా. ఈ డీటెయిల్స్ చూసినట్లయితే వైట్ బ్లాంక్ ఇచ్చాడు. చూసినట్లయితే బెనిఫిషియరీ నేమ్, బెనిఫిషియరీ బ్యాంక్, బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అండ్ ఈ సైడ్ బెనిఫిషియరీ బ్రాంచ్, బెనిఫిషియరీ IFSC కోడ్. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. అవతల పార్టీ యొక్క ఈ 5 డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. బెనిఫిషియరీ అతని పేరేంటి, అతని బ్యాంక్ ఏంటి, అతని అకౌంట్ నెంబర్ ఏంటి, IFSC కోడ్, ఆ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ ఉంటేనే మనం వేరే ఒకరికి పంపించగలం. ఓకే, ఆ డీటెయిల్స్ని ఇప్పుడు నేను రెడ్ పెన్తో ఎంటర్ చేస్తున్నా. పెన్ మార్చాను మీకు అర్థం అవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిషియరీ నేమ్ రాస్తున్న సాయి కళ్యాణి. నేమ్ అవతల వాళ్ళ పేరు రాసా. బెనిఫిషియరీ బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ పంపిస్తున్నా, SBI. అండ్ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ రాస్తున్నా 234678777 మరొక 7. వాళ్ళ అకౌంట్ నెంబర్ రాశాను. ఇంకా బ్రాంచ్ చూస్తే గుంటూరు. IFSC కోడ్ రాస్తున్నాను. IFSC కోడ్ అంటే మీకు పాస్బుక్లో ఉంటుంది. SBIN 0002367 ఇలా IFSC కోడ్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ మనకు కావాలి వేరే ఎవరికైనా డబ్బులు వేయాలంటే. గుర్తుంచుకోండి, యూనియన్ బ్యాంక్ నుంచి నేను స్టేట్ బ్యాంక్ వేస్తున్నా. ఇది మన డీటెయిల్స్ రాయాలి, ఇవి అవతల పార్టీ డీటెయిల్స్. డబ్బులు ఎంత, డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను కదా 1000 రూపీస్ డబ్బులు, దాని ఛార్జీలు ఒక 2 రూపీస్ అనుకోండి. 1000 అండ్ 2 రూపీస్. ఇక్కడ 1000 రూపీస్ అని రాయండి సరిపోతుంది. ఓవర్. ఇక్కడ మనకు సైన్ పెట్టేయండి. సైన్ పెట్టేస్తే అయిపోయిందండి. మన అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. ఓకే, మన అకౌంట్లో డెబిట్ చెయ్యండి అని చెప్పడం కోసం ప్రూఫ్గా మనం ఏంటి చెక్ ఇస్తాం. ఒకటి కింద ఇచ్చాం కదా చెక్, ఈ ఫామ్ ఇలా ఫిల్ చేస్తాం. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. ఇవి మన డీటెయిల్స్, నా అకౌంట్ నెంబర్, ఇది అవతల పార్టీ యొక్క అకౌంట్ నెంబర్, IFSC కోడ్, బ్రాంచ్ SBI గుంటూరు బ్రాంచ్. ఓకే, సేమ్ మనకు వాళ్ళు రిటర్న్ ఇవ్వడం కోసం ఏం చేయాలి? కౌంటర్ ఫైల్ అనేది రాయాలి. చెప్పాం కదా, దీన్ని కౌంటర్ ఫైల్ అని పిలుస్తాం. ఇక్కడ సేమ్ ఈ డీటెయిల్సే కొంచెం 3/12 డేటు, నెఫ్ట్ కావాలి, నా అకౌంట్ నెంబర్ గౌరీశంకర్ అకౌంట్ నెంబరు, బెనిఫిషియరీ నేము సాయి కళ్యాణి, వాళ్ళ అకౌంట్ నెంబరు, అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్, 1002 రూపీస్ అంతే. ఇక్కడ సైన్ అవసరం లేదు, వాళ్ళు సైన్ చేసేస్తారు, స్టాఫ్ సైన్ చేసి స్టాంప్ వేసేస్తారు మీకు. ఓకే, అంతే. ఇది కట్ చేసి మనకి ఇస్తారు. ఇది ప్రూఫ్ అనమాట. ఓకే, ఎప్పుడైనా మీరు బ్యాంక్లో ఇలా RTGS కానీ NEFT కానీ చేయించుకుంటే ఈ స్లిప్తో పాటుగా ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్లిప్తో పాటుగా మీరు తీసుకోవాల్సిన ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని మనం ఏమంటాం అంటే UTR నెంబర్ అని పిలుస్తాం. ఓకే, UTR బాగా గుర్తుంచుకోండి. ఈ UTR నెంబర్ అనేది 100% మీరు తీసుకోవాలి. దీనిపైన రాసిస్తారు, ప్లస్ సైన్ పెట్టి స్టాంప్ వేసి ఈ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ మీ దగ్గర ఉంచుకుంటే ఒకవేళ అలా క్రియేట్ అవ్వడానికి లేట్ అయినా మనం బ్యాంక్కి వెళ్ళి ఈ నెంబర్ చెప్పి చెక్ చేయించుకోవచ్చు. ఓకే, అందుకే ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్, మీరు RTGS చేసినప్పుడు బ్యాంక్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాల్సిన నెంబర్ ఏంటి అంటే UTR నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే,
చాలా ఇంపార్టెంట్. ఈ స్లిప్తో పాటుగా ఈ నెంబర్ ఇస్తారు. ఈ యూటీఆర్ నెంబర్ ఉన్నట్లయితే మీరు ఏ బ్యాంక్ వెళ్ళైనా చెక్ చేసి తెలుసుకోవచ్చు. యూటీఆర్ నెంబర్ అనేది కామన్, అన్ని బ్యాంక్స్కి ఒకేలా వస్తుంది, మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఓకే, ఇది ఈరోజు నిన్న మనం ఆల్రెడీ చెప్పాం, నెఫ్ట్ ఆర్టీజీఎస్ గురించి చెప్పాం. బట్ ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్, ఏ నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ చెక్ పైన ఏమని రాయాలి, పే ప్లేస్లో యువర్ సెల్ఫ్ అని రాయాలి అనేది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ కోసం ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఓకే, అండ్ ఓకే అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో కానీ నాకు మెసేజ్ కానీ పెట్టవచ్చు. అండ్ మరొక మంచి కాన్సెప్ట్తో రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్, థ్యాంక్ యూ.